అది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు జిఎస్టీ ఎప్పుడైతే కొంత మొత్తం బ్యారియర్స్ అన్ని తీసేశారో బెస్ట్గా కొంత బెనిఫిట్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మన క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కొంత తగ్గింది. కానీ ఇంకా కూడా నీడి కొందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందని ద్రాక్షగానే ఉంది. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పైన డిపెండ్ కాకపోతే కొన్ని సమస్యల్ని తట్టుకోలేకపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా చేయాలంటారా? చేయాల్సిన అవసరం ఉంది. ఐఆర్డీఏ ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ. ఐఆర్డీకి ఈ యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, అవును, అంటే ఇప్పుడు ప్రీమియం ఏదైతే ఛార్జ్ చేస్తారో దానికి రెగ్యులేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అదే మాదిరిగా నో క్లెయిమ్ బోనస్, ఇంతకుముందు నో క్లెయిమ్ బోనస్ ఉండేది, అది తీసేశారు. నో క్లెయిమ్ బోనస్ ఇవ్వాల్సిన ఉంది. ఎంతవరకు ఎప్పుడు క్లెయిమ్ చేయని వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత లిమిట్ కూడా ఆటోమేటిక్గా సేమ్ ప్రీమియం ఉంటే ఆటోమేటిక్ కవరేజ్ అమౌంట్ పెంచడం. తర్వాత ఎక్కువ మంది ఇప్పుడు 3 years 4 years అయిందనుకోండి, ఇమీడియట్గా నో క్యాష్ బేసిస్ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం. అవును, అంటే మీరు డబ్బు కడితేనే ఇస్తారు, డబ్బు కడితే ఇస్తారు. 3 సంవత్సరాలు బట్టి ఏం క్లెయిమ్ చేయలేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది, ఎందుకు ఇవ్వకూడదు? ఇమీడియట్గా ఇవ్వచ్చు కదా. అవును, వై యూ వాంట్ వెయిట్? అవును, ఆ కన్ఫర్మేషన్ అది మళ్ళీ వాళ్ళకు హాస్పిటల్కి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, లేకపోతే హాస్పిటల్కి ఇవ్వని చెప్పడం, కొన్ని రిజిస్టర్డ్ అన్ని హాస్పిటల్ చేయండి. అవును, ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని సరళీకృతం అవుతున్నాయి, కానీ అది మాత్రం మీరు అన్నట్టుగా ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి సార్. కొన్ని హాస్పిటల్స్ ఇచ్చిన బిల్లుల్ని వీరు క్లెయిమ్ చేయరు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, కొందరికి ఇవ్వాలనే ఉద్దేశం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా వాడకపోయినా 5వ సంవత్సరం ప్రీమియం కట్టడం ఒక మంత్ లేట్ అయితే దానికి వెంటనే పెనాల్టీ వేసే పరిస్థితి, పెనాల్టీగా డిస్కంటిన్యూ అయిపోతుంది పాలసీ, ఆటోమేటిక్గా అయిపోతుంది సార్. కాబట్టి అలాంటి వాటి కాకుండా ఎవరైతే 1 2 3 years నుంచి కడుతున్నారో వాళ్ళకి క్లెయిమ్ పెంచండి. అయితే ఈజీగా నాన్ క్యాష్ బెనిఫిట్ ఇచ్చారు కదా చూడండి. తర్వాత ప్రీమియం నో క్లెయిమ్ బోనస్ కూడా ఇవ్వండి. తర్వాత ఈజీ కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ, ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయడం, పేమెంట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తే ఇన్నోవేదానికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది తెలంగాణలో, ఆరోగ్యశ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు, ఆయుష్మాన్ భారత్ యాక్సెప్ట్ కాదు. ఓకే, కాబట్టి తెలంగాణ మనం ఆయుష్మాన్ భారత్ ఉపయోగపడదు. అయితే ఆరోగ్యశ్రీ వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకైనా ఆయుష్మాన్ భారత్ లేదు, అది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, అడ్మిట్ పర్మిట్ చేయట్లేదు. హెల్త్ ఈ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్ అయినా కానీ ఇంపార్టెంట్ స్టేట్. ఓకే, కాబట్టి స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి. ఇంకో విషయానికి వచ్చేసరికి సాధ్యమైనంత వరకు ఈ యొక్క కేర్ ఇప్పుడు పాలసీస్ ఇవైతే ఉన్నాయి, రీఇంబర్స్మెంట్ అనేవి కూడా లిబరల్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ లిబరల్గా ఉంటే, ఎక్కువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎమర్జెన్సీగా ఉపయోగపడ్డప్పుడు దీనికి ఇంత, ఈ ట్రీట్మెంట్కి ఇంత, ఈ ట్రీట్మెంట్కి ఇంత డిసైడ్ చేసి తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో క్లెయిమ్స్ కొన్ని సంవత్సరాల పాటు కూడా ఇవ్వకుండా కొన్ని ఫేక్ క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. అవును, కరెక్టే సార్. నేచురల్ డెత్ ని కూడా ఎక్స్టెంట్ క్లెయిమ్ చేసిన కేసెస్ కొన్ని బయటపడుతున్నాయి. ఇలాంటి వీటన్నిటి మీద ఉక్కుపాదం అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా.